నమస్తే. కిరణ్ టీవీని ఎంతగానో అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ఉగాది రాశి ఫలితాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గురుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకైతే ఉగాది రాబోతుంది. మీకు మా ప్రేక్షకులందరి తరపున కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు. శ్రీమాత్రే నమః. మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గురుగారు, మకర రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉందో తెలియజేస్తారా? మకర రాశి వారికి చూసుకుంటే అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాదికి మనకి పంచాంగంలో మనకి మన ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు కనుక చూసుకుంటే రెండు ఆదాయం అయితే వ్యయం 8గా చూపిస్తుంది. సో మనకి ఇక్కడ అయ్యో ఏంటి ఇలా చూపిస్తుంది, ఎల్లాడిసిని కూడా లేదు కదా అనిపిస్తూ ఉంటుంది. చూసుకోవడం అలవాటు, కానీ దీన్ని మార్చుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే వీళ్ళకి గనక ఏదైనా ధనయోగం బాగుంది, ఫైనాన్షియల్ హౌసెస్ చాలా బాగున్నాయి అంటే దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక రాజ్యపూజ అవమానం 1 and 2 అంటే పెంచుకునే వాళ్ళ సంఖ్య 1 అయితే ఇబ్బంది పెట్టే వారి సంఖ్య 2గా ఉంది. అయితే ఈ అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 ఉంది కదా మకరం వారికి. దుర్గాదేవిని వీళ్ళు ఎంత ఆరాధిస్తూ ఉంటే, చండీ పారాయణం ఎంత చేస్తూ ఉంటే, వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉంటే 100% వీళ్ళకి ఆదాయం అనేటువంటిది పెరిగి తీరుతుంది, అందులో సందేహం ఏం లేదు. ఇక వ్యయం తగ్గాలి అంటే వీరు శనగలు ఉంటాయి, శనగలు దానంగా ఇవ్వడము, లేకపోతే గోవులకి అరటికాయలు తినిపించడం, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు తినిపించడం చేస్తే చాలా మంచిది. ఇక రాజ్యపూజ అవమానాల విషయంలో చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా శనీశ్వరుడి దగ్గర దీపం పెట్టడం వల్ల అవమానం తగ్గుతుంది. రాజ్యపూజ్యం పెరగాలంటే లలిత పూర్తిగా చదవాలి వీళ్ళు. రోజు చదివితే ఖచ్చితంగా రాజపూజ్యం అనేటువంటిది పెరుగుతుంది. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఆన్లైన్లో చేసే బిజినెస్లు లేకపోతే విదేశీ కంపెనీల ద్వారా, 2లో రాహు ఉన్నాడుగా ధనాన్ని ఇచ్చే కారకుడు, నైట్ డ్యూటీస్ చేయడం ద్వారా, కెమికల్ ఫ్యాక్టరీస్లోని ప్రయత్నం చేయడం ద్వారా ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే 3వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు అన్నదమ్ములతోని లేకపోతే గురువులతోని, ఎందుకంటే 6వ స్థానంలో గురువు ఉన్నాడు, షట్ స్థానంలో కొంచెం మిస్కమ్యూనికేషన్స్ ఏర్పడుతుంటాయి. 6వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు గైడ్ చేసే వాళ్ళే 6లో ఉండేసరికి మిస్గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడానికి మాత్రం జూన్ నుంచి ఎప్పుడైతే కేంద్ర స్థానంలో గురువు వస్తాడో అక్కడ నుంచి వీళ్ళకి కొత్త కోర్సెస్ చేయడానికి, చదువు విషయంలో కొంత కాన్సన్ట్రేషన్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి చెప్పాలంటే. అండ్ అక్కడ నుంచి వివాహం జరిగి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా జూన్ నుంచి అనుకూలంగా ఉంది. కాకపోతే వీళ్ళు 8వ స్థానంలో కేతు ఉన్నందుకు కొన్ని మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు రీసెర్చెస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే రీసెర్చెస్ మూలంగా కొంత ఇబ్బంది రావడం ఉంది 8మంలో కేతు ఉండడం వల్ల. రెండవది ఏంటంటే యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అంటే తాతగారు ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొద్దిగా ఇబ్బంది అనేటువంటి చూపిస్తుంది. నవంబర్ దాటితే మళ్ళీ ఆ యొక్క ఇబ్బంది తగ్గుతుంది. అలాగే వీళ్ళకి జూన్ నుంచి మకరం వారికి వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. కాకపోతే కేతు నవంబర్లో వస్తున్నాడు కాబట్టి ఏదైనా సరే నవంబర్ లోపలే సెట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే నవంబర్ వస్తే రాహుకేతులు 1/7 యాక్సెస్లో ఉంటారు. ఎప్పుడైనా రాహుకేతు లగ్న సప్తమాల్లో ఉండడం కానీ వాళ్ళ జన్మజాతకంలో కనుక ఉన్నట్లయితే, అలా ఉన్నా వీళ్ళ లగ్నంలో గోచారంలో వచ్చిన ఆ సమయంలో వివాహం చేసుకోకూడదు. రాహుకేతులు రివర్స్ ప్లానెట్స్ కదండి, మనకు అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి, ఇవి అపసవ్యంగా తిరుగుతూ ఉంటాయి. అపసవ్యంగా తిరిగే ఎనర్జీ మీకు లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి పార్ట్నర్తో ఉండాలనిపించదు. డిఫరెంట్ ఒపీనియన్స్ డిఫరెంట్ అవుతాయి, వదిలేయాలనిపిస్తూ ఉంటుంది, నాకు సెట్ కాదనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంటే ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం అందుకే అంటారు చూసారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటాం. అలా ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు మీకు లగ్న రాహు సప్తమకేతు కానీ, సప్తమ రాహు లగ్నకేతు కానీ ఉన్నప్పుడు వివాహాలు చేసుకుంటే ఇబ్బంది అవుద్ది. కాబట్టి నవంబర్ లోపల చేసుకోవడం మంచిది. సో వీళ్ళు ఎక్కువగా లలిత చేసుకుంటే చాలా మంచిది. అండ్ అష్టమి 2వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ మూలంగా ధనయోగం ఉంది, వెళ్ళొచ్చు. అండ్ మకరంలోకి రాహు వచ్చే కూడా వెళ్ళొచ్చు చెప్పాలంటే, దానికి ఏమి ఇబ్బంది లేదు. అయితే వీళ్ళు ఎక్కువగా అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయ నమః అనే మంత్రం చేసుకోవచ్చు. 8వ స్థానంలో ఉండే కేతువు యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది. లేదా ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః
ఓకే. కాకపోతే ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మాత్రం వీళ్ళు ఎంత దుర్గా ఆరాధన ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకుంటే సరిపోతుంది. గురుగారు, ప్రస్తుత పరిస్థితి బట్టి ఈ సంవత్సరంలో ఏ రంగాల వారికి ఎలా ఉందంటారు? ప్రస్తుత పరిస్థితి కనుక చూసుకుంటే మనం నవనాయకాస్ తీసుకుంటామండి. నవనాయకాస్ కనుక తీసుకుంటే ఇక్కడికి ఈసారి గురువు రాజు అయ్యాడు. మనకి పోయిన సంవత్సరం రవి రాజు అయినందుకు, కేతువుతో సంబంధం ఉన్నందుకు కొంచెం రాజకీయ నాయకులు లేకపోతే కొంతమందికి ప్రాణగండాలు ఇవి అనుకున్నాం, అదే రకంగా జరుగుతూ వచ్చాయి ఈ యుద్ధాల వల్ల. అయితే ఈసారి గురువు రాజు అయినందుకు కొంచెం అంటే మనకి గురువు యొక్క హౌజెస్ పాడయ్యాయి కాబట్టి కొంచెం మిస్కమ్యూనికేషన్స్ అవ్వడము, యుద్ధ సంబంధించిన వాటికి తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కేవలం గురువు ఒకటే కదా, మనం మంత్రిని కూడా తీసుకోవాలి. మంత్రి అంటే ఆలోచన విధానం, అంటే పాలించేవాడికి గొడవ పెట్టుకోవాలి, యుద్ధం చేయాలని ఆలోచన. ఎందుకంటే కుజుడు అవుతున్నాడు మంత్రి. సో అందుకని ఏంటంటే ఎంతసేపు పరిపాలనా దక్షత ఎంతసేపు కూడా మన శక్తిని చూపించాలి. మంత్రి అనేది పరిపాలనా దక్షత, ప్లానింగ్. అక్కడ ఎలా ఉంటుందంటే ఇగో ఇది నా శక్తి అనే శక్తిని చూపిస్తూ చేసే ప్రక్రియలోకి వెళ్తూ ఉంటాయి అన్ని దేశాలు కూడా. ఎలాంటి ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ అణయాయుధాల శక్తి ద్వారానే ఇది పవర్ఫుల్ దేశం అని తెలుస్తుంది కదా. అందుకే యుద్ధ సంబంధించిన మనకి పరాభవన సంవత్సరం ముందు నుంచే ప్రారంభమవుతూ వస్తున్నాయి. అంటే మన ఇండియా కూడా అలాంటి ప్రభావం ఉందంటారా గురుగారు? ఉంటుందండి, ఉంటుంది. అంటే తక్కువగా ఉంటుంది, బట్ గల్ఫ్ కంట్రీస్ వేరే దేశాలకి ఎక్కువగా ఉంటుంది. అమెరికా కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, ఈ కంట్రీస్కి ఎక్కువగా ఉంటుంది. ఇండియాకి స్వల్పంగా ఉంటుంది చెప్పాలంటే. అదేవిధంగా సేనాధిపతి అంటే రక్షణ కారకుడు కూడా, దేశ రక్షణ కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి దేశ రక్షణ సంబంధించిన విషయంలో కొంచెం చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారు ఏంటి అనేటువంటిది మనం చూస్తాం. అండ్ అలాగే మనకి సస్యాధిపతి అంటే మనకి క్రాప్స్ కనుక తీసుకుంటే ఇక్కడ కొన్ని పంచాంగాల గురువు ఇచ్చాడు, కొన్ని ఇట్లా శుక్రుడు ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే పంటలు అయితే పండుతాయి, పండవని కాదు. ఎందుకంటే క్రాప్స్ కారకుడు ధాన్యాధిపతి కూడా బుధులవుతున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం బుధగ్రహం కూడా ధాన్యాధిపతి అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ధాన్యం యొక్క రేట్లు విపరీతంగా పెరుగుతాయి అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ కూడా చంద్రుడు అయ్యాడు. కాబట్టి ఎలా ఉంటుందంటే ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదండి. చంద్రుడు ఇది కదా, ఇవాళ ఉంది ఈ రేటు అనుకుంటే రేపు ఉండదు. అమ్మాయి ఇంత పెరుగుతుంది అనేసరి మళ్ళీ డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఒకరోజేమో అసలు ఇంకా ఇంతకంటే ఇంకా తగ్గదు రేటు అన్నట్టుగా ఉంటుంది, రేపు వచ్చేసరికి తగ్గిపోవచ్చు, పెరగచ్చు. ఎందుకంటే పెరగదు అనుకునేటువంటిది, ఎందుకంటే చంద్రుడు ఈజ్ ది మూమెంట్. ఒక రాశిలో 2.5 రోజులు ఉంటాడు చంద్రుడు. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది, అంతే ఫాస్ట్గా తగ్గుతూ ఉంటుంది. 15 రోజుల క్రితం ఒక రేటు ఉంటే 15 రోజుల తర్వాత ఇంకో రేటు హై లెవెల్లో ఉంటుంది. ఒకటేసారి అసలు ఎవడు కొనట్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు టమాటా బాగా రేట్ వచ్చింది అనగానే చూస్తే టమాటా ఎవడు కొండు, 2 రూపాయలు దొరుకుతుంది. ముందుగా చూస్తేనేమో 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అమ్మే టమాటా ఒకటేసారి 2 రూపాయలకి ఎందుకు పనికి రాకుండా పడేసాను అనేది వింటాం మనం. అలా ప్రతి వస్తువు విషయంలో ఎప్పుడైతే ఈ అర్ఘ్యాధిపతి అంటే ధరల కారకుడు ఎప్పుడైతే చంద్రుడు అయ్యాడో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, విపరీతంగా రేట్లు పెరుగుతాయి. అయ్యి బాబా ఏమిటి రేట్లు అన్నట్టు కూడా చూస్తాం చాలా విషయాల్లో. ఎందుకంటే చంద్రరాశిలో గురువు వస్తున్నాడు. అందుకని ఏంటి మార్కెట్లో రేట్లు మీరు గమనించండి. మీరు నెక్స్ట్ గురువు ఎప్పుడైతే 6 నెలల నుంచి మారుతున్నాడో అక్కడ ఏమైపోద్దంటే మీకు అసలు 6 నెలల దాకా అక్కర్లేదు, మిథునంలో ఉన్నప్పుడే ఆల్రెడీ 15 డిగ్రీలు దాటిపోయాడు. కాబట్టి దాని ప్రభావం, ధరల యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. అండ్ అలాగే మేఘాధిపతి చంద్రుడు అవుతున్నాడు, అంటే వర్షాలు కురిపించే కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఒకటేసారి మనం గత వీడియోలో కూడా చెప్పాం, యుద్ధ మేఘాలు కనిపిస్తాయి. అదేవిధంగా ముసురు పట్టుకుంటే 10-15 రోజులు అలా వరుసగా ముసురు పట్టడం, మంచి వర్షాలు పడతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ రసాధిపతి ఈజ్ శని అవుతున్నాడు యాక్చువల్గా. సో పాలు, నెయ్యి, నూనె, వంట సంబంధించిన పదార్థాలు, లోహాలు ఇవన్నీ ఏంటంటే రవికి శనికి ఇద్దరికి వచ్చింది. బట్ రవికి కొన్నిట్లో చూపిస్తే కొన్ని శని చూపిస్తున్నాడు. బట్ మనం న్యాచురల్ అంటే నేను క్యాలిక్యులేషన్ చేశాను యాక్చువల్గా ఎవరు అవుతున్నారు అని చెప్పి చూసుకుంటే కనుక అక్కడ ఎక్కువ శనికే వస్తుంది. శనికి వస్తుంది కాబట్టి ఈ శని ఎప్పుడైతే గురువు యొక్క రాశుల్లో ఉన్నాడో చెప్పాలి అంటే కొన్ని పదార్థాలు 2 రకాలుగా అంటే ఒక్కొక్కసారి నాణ్యత తగ్గి అమ్మడం కానీ ఇట్లాంటివి ఉంటాయి చెప్పాలంటే. నాణ్యత విషయంలో లోపం వచ్చింది అనేటువంటిది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. నీర్సాధిపతి అంటారు, అంటే బంగారం, వెండి ఇటువంటివి చూసుకుంటే గురువే అయ్యాడు ఈసారి నీర్సాధిపతి.
కాబట్టి వీటి రేట్లు కూడా బ్రహ్మాండంగా పెరగనున్నాయని చెప్పి చూపిస్తుంది. అయితే మీరు రంగాల వారికి సంబంధంగా కూడా కొన్ని అడిగారు. దాని రకంగా కూడా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఈ కమ్యూనికేషన్స్ లేకపోతే ఈ ధాన్యం అమ్ముకునే వాళ్ళకి అంటే ఐ మీన్ ఒక రీటైల్ షాప్స్ లేకపోతే వీళ్ళకి గ్రెయిన్స్ సంబంధించిన వాటికి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. భూమి రేట్లు కూడా బాగా విపరీతంగా పెరుగుతాయి. భూమి రేట్లు అందులో ఎటువంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో ఉండే వారికి బాగా పెరుగుతుంది. అండ్ వ్యవసాయ రంగాల్లో ఉండే వారికి కూడా చక్కగా వాళ్ళకి మంచి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అధిపతి గురువు అయినందుకు ఆ గురువు యొక్క రాసులు పాడైనందుకు కొంత పీఠాధిపతులకి పండితులకి వీళ్ళకి కూడా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. పోయిన సంవత్సరం మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. పోయిన సంవత్సరం అది మొన్న జరిగింది. ఇది ఈసారి గురువు అయినందుకు దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఎటువంటి యాక్షన్ ఎటువంటి మాట మాట్లాడేటప్పుడైనా సరే 1-4 సార్లు ఆచితూచి అడుగు వేయాలి, అడుగు వేసి మాట్లాడాలి అని చెప్పి తెలుస్తుంది. విద్యార్థులకి కొత్త విద్యలు ఇంకా కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ జూపిటర్ ఈజ్ ఇన్ క్యాన్సర్ సైన్లోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి అసలు మనం ఊహించాం ఇంత టెక్నాలజీ ఇంత డిఫరెంట్ విద్యలు కూడా వస్తున్నాయా అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మీరు గమనిస్తే కనుక బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ జరుగుతాయండి. ఈ సంవత్సరం విపరీతమైన బ్లాక్ మ్యాజిక్స్ జరుగుతాయి. సాధన చేసే వాళ్ళు ఎక్కువ మంది, నేర్చుకునే వాళ్ళు పెరిగిపోతారు, చేసే వాళ్ళు పెరిగిపోతారు. ఇదేమిటారు బాబు ఇలాంటి విద్యలు ఎక్కువైపోయాయి అనేటువంటిది మనం ఖచ్చితంగా చూస్తాం. బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువయ్యేటువంటి సంవత్సరం ఇదంతా కూడా. వీటికి ఏమైనా పరిహారం ఉంటుందా గురువు? ఒకటేనండి, మనకి శాస్త్రంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అనే మంత్రం చేసుకోవడం మంచిది. ఇక రెండవది ఏంటంటే గోవులకి గోసేవ చేయడము, చండీ పారాయణం చేసుకోవడము, ఓం దుమ్ దుర్గాయ నమః మంత్రం లేకపోతే ఓం చండికాదేవి అనే నమః అనే మంత్రం ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ మనకు రాకుండా ఉంటుంది. లేదా హనుమతి యంత్రం అని ఉంటుంది. హనుమతి యంత్రాన్ని పెట్టుకున్నా సరే రాదు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.